జేఎన్యూ వ్యవహారం మరింత తీవ్ర రూపం దాల్చింది. బీహార్ రాజధాని పాట్నాలో ఏఐఎస్ఎఫ్ బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ తల్లిదండ్రులకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. पत्थर चल रहा पत्थर चल रहा జేఎన్యూ వ్యవహారం మరింత తీవ్ర రూపం దాల్చింది. బీహార్ రాజధాని పాట్నాలో ఏఐఎస్ఎఫ్ బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ తల్లిదండ్రులకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏఐఎస్ఎఫ్ నేతలకు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఈ వ్యవహారాన్ని అంతా ఏ విధంగా చూడాలంటారు? ఈ జేఎన్యూ వ్యవహారం ఏదైతే ఉందో మొత్తం మందికి దేశవ్యాప్తంగా పెద్ద అలజడిని సృష్టిస్తుందని చెప్పవచ్చు. కేవలం ఒక ఢిల్లీ ప్రాంతానికి పరిమితం కాదు, దేశంలోని ఇతర ప్రాంతాలు కూడా నెమ్మదిగా వ్యవహారం పాకుతుంది. యూపీతో పాటుగా బీహార్, అలాగే కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా ఈ జేఎన్యూ వ్యవహారంపై పెద్ద ఎత్తున ప్రకంపనలు వస్తున్నాయి. ఇవాళ బీజేపీ బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ కార్యాలయానికి ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ సందర్భంగా రెండు గ్రూపుల మధ్య, అంటే అటు బీజేపీ కార్యకర్తల మధ్య, ఈ ఏఐఎస్ఎఫ్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం జరిగింది. ఒక పక్క బెంగాల్లోని జాదవ్పూర్ యూనివర్సిటీలు కూడా ఇలాంటి వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తం మీదకి జేఎన్యూ వ్యవహారం దేశవ్యాప్తంగా అలజడి రేకెత్తిస్తుందని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో పాట్నాలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నాయి. ఎందుకంటే అరెస్ట్ అయిన జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఎవరైతే ఉన్నారో అతను బీహార్ చెందిన విద్యార్థి. అతని కుటుంబం కూడా బీహార్ లోనే ఉంటుంది. అతని తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా పెద్ద ఎత్తున భద్రత కల్పించారు. మొత్తం మీదకి బీహార్ లో స్పష్టమైన చీలిక కనిపిస్తుంది. విద్యార్థి లోకంలో కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, బీజేపీ అనుకూల, బీజేపీ వ్యతిరేక మొత్తం మీదకి రెండు వర్గాలుగా చీరిపోయి అనేక ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఇవాళ ఉదయం ఒక్కసారిగా ఏఎస్ఎఫ్ కార్యకర్తలు పాట్నా రాజధానిలోని బీజేపీ కార్యాలయానికి వచ్చి ఆందోళన, నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతుంటారు టైంలో ఈ బీజేపీ కార్యకర్తలు కూడా వాళ్ళపై దాడికి దిగారు. రెండు వర్గాలు కూడా పరస్పరం ఘర్షణ దిగే పెద్ద ఎత్తున గాయపడ్డారు. వీళ్ళని చెదరగొట్టడానికి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి వాళ్ళు చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వస్తుంది. దీంతో ఈ ఇన్సిడెంట్ మొత్తం పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం రేకెత్తించింది. ఒక్కసారిగా బీజేపీ అనుకూల వర్గాలు, వ్యతిరేక వర్గాల మధ్య ఎక్కడ పడితే అక్కడ ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉందని స్పష్టమైన ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిర్మా. ఓకే, థ్యాంక్ యూ శ్రీహరి.